హాయ్ ఫ్రెండ్స్, అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ వినా బుడిద బ్లాగ్స్. ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి నేను ఎప్పుడు వీడియో అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. ఇంకా ఇవాళ వీడియో వచ్చేసి మొన్న రాముల వారికి ఆంజనేయ స్వామికి కళ్యాణాలు అయితే జరిగాయి కదా. కళ్యాణం జరిగిన తర్వాత 16 రోజుల పండగ శుభ సందర్భంగా గుళ్ళో అయితే పూజా కార్యక్రమాలు జరుగుతున్నాయి. స్వామివారికి నివేదించడానికి 16 రకాల ప్రసాదాలు అయితే తయారు చేసి అక్కడ పెట్టారు. ఫస్ట్ అయితే ఇక్కడ ఆంజనేయ స్వామి పంచలోక విగ్రహానికి పంచామృతంతో అయితే అభిషేక్ కార్యక్రమం అయితే జరిగింది. అభిషేక్ కార్యక్రమం అయిపోయిన తర్వాత ఆ పంచామృతాన్ని అంతా కూడా దబర్లోకి తీసుకొని భక్తులకు అయితే ప్రసాదంగా నివేదిస్తారు లాస్ట్లో. ఇంకా ఈ గ్రీన్ శారీ కట్టుకో ఉన్నారు కదా, వీళ్ళంతా కూడా భజన బృందం ఒక టీం అనమాట. భజన బృందం వాళ్ళు వారం మంగళవారం గుడికి వెళ్ళి స్వామివారి భజన కార్యక్రమంలో పాల్గొంటారు. అభిషేక్ కార్యక్రమం అయిపోయిన తర్వాత స్వామివారి సింధూరం ఉంటుంది కదా, సింధూరంతో పూజా కార్యక్రమం అయితే జరుగుతుంది. ఈ పూజా కార్యక్రమానికి కూడా గ్రామంలో భక్తులందరూ వచ్చి బాగా విరివిగా పాల్గొన్నారు. పూజా కార్యక్రమం కూడా బాగా జరిగింది. పూజా కార్యక్రమం అనంతరం వచ్చేసి పవలింపు సేవ కార్యక్రమం అయితే స్వామి వాళ్ళకి జరిగింది. పౌలింపు సేవ కోసం ఇలా చీరలతో ఉయ్యాల కట్టి రోజా పూలు మల్లెపూలతో అయితే అలంకరించి దాంట్లో స్వామివారి విగ్రహాలు పంచలోక విగ్రహాలు ఉన్నాయి కదా, విగ్రహాలను అయితే పెట్టి పౌలింపు సేవ కార్యక్రమం అయితే చేశారు. భక్తులందరూ పాల్గొన్నారు. ఇంకా 16 రకాల ప్రసాదాలన్నీ చెప్పాను కదా, అవి ఇవేనమాట. ఆపాలు, బొబ్బట్లు, సుక్కి, రవ్వలడ్డు, దద్దోజనము, గుగ్గుళ్ళు, కజ్జికాయ, పులిహోర, వడ, లడ్డు, కేసరి, పొంగలి అండ్ పంచామృతము, బెల్లం వేస్ట్ చేసిన పాయసం అనమాట. వీడియో కానీ మీకు నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. ఈ వీడియో ఎలా అనిపించిందో మీకు కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.